Hello Andy, this is Dr. Shruti, consultant 49 hospitals from LV Nagar branch. So ee roju oka most common topic and interesting topic. So idi entante magavallalo premature ejaculation ante శీఘ్ర స్ఖలనం అని కూడా అంటారనమాట తెలుగులో దీన్ని. సో నార్మల్ ఎజాక్యులేషన్ అంటే ఏంటంటే స్పర్మ్ రిలీజ్ అయ్యే టైం. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జనరలీ ఒక మేల్ మేబీ ఆఫ్టర్ 5 minutes లేదా 10 to 15 minutes టైంలో స్పర్మ్ అనేది ఫీమేల్ వెజైనాలో ఎజాక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద నార్మల్ టైం. సో ఒక పార్ట్నర్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత 10 minutes నుంచి 15 minutes వరకు టైం తీసుకొని స్పర్మ్ అనేది ఎజాక్యులేట్ చేస్తారనమాట. బట్ కొంతమందికి ఏంటంటే విదిన్ 1 minute అంటే 1 minute లోపల కానీ 2 minute లోపల కానీ అసలు బిఫోర్ వెజైనాలో ఇన్సర్ట్ చేయక ముందుగానే సెమెన్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ ఇంకొక వేరే డెఫినేషన్ ఇచ్చారండి దీనికి. అదేంటంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరు సాటిస్ఫాక్షన్ అవ్వకంటే ముందే స్పర్మ్ రిలీజ్ అవుతే దీన్ని కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఎందుకు అవుతుంది అండ్ ఇది చాలామందికి ఉంటుంది. బట్ దెన్ వాళ్ళు డాక్టర్తో మాట్లాడడానికైనా ఈవెన్ వాళ్ళ పార్ట్నర్తో డిస్కస్ చేయడానికైనా కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మళ్ళీ ఇంకేమైనా అనుకుంటారా, మేల్స్లో ఇంపార్టెన్సీ అని అనవసరంగా లేబుల్ చేసేస్తారా అనేది వాళ్ళ భయం అన్నమాట. సో ఈ భయంతో స్ట్రెస్తో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు ట్రై చేసినా మళ్ళీ త్వరగానే రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ అ సైకిల్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ టెన్షన్ పడాల్సిన ప్రాబ్లం కాదండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. అరౌండ్ 30% ఆఫ్ ద మేల్స్లో మనం చూస్తూ ఉంటాం ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది. సో వాళ్ళు అంటే వైఫ్ ముందర కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. సో అలోన్గా వచ్చి డాక్టర్తో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. మేడం మాకు జస్ట్ విదిన్ 1 minute విదిన్ 2 minutes స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది అని. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? స్పర్మ్ జనరలీ పీనిస్ వెజైనాలో ఇన్సర్ట్ అయ్యాక థ్రస్ట్ తోటి అది ఎజాక్యులేట్ అవ్వాలి. అప్పుడే అది లోపల దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సర్విక్స్ లోపలికి, యూట్రస్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫోర్స్తో ఎజాక్యులేట్ అయితే. కానీ వీళ్ళకి అవసరమయ్యే అంటే వాళ్ళు క్లైమాక్స్కి రీచ్ అవ్వక ముందే అది ఎజాక్యులేట్ అయినప్పుడు అంత ఫోర్స్ఫుల్గా ఉండదు. సో ఎక్కువ సెమెన్ అంతా వెజైనాలోనే డిపాజిట్ అవుతుంది. కొంతమందికి జస్ట్ వెజైనాలో పెడుతుండగానే ఎజాక్యులేట్ అయిపోతుంటుంది. దీనివల్ల స్పర్మ్ శాంపిల్ యూట్రస్లోకి చాలా వరకు వెళ్లకుండా వెజైనాలోనే ఉండిపోతుంది. సో ఈ శాంపిల్ అనేది మొత్తం బయటికి రావడం వల్ల మీరు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది వన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సెక్షువల్ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయలేకపోవడం. సో మేల్స్లో ఫ్రస్ట్రేషన్ రావడం, ఫీమేల్ పార్ట్నర్కి కూడా ప్రాపర్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం. సో ఈ స్ట్రెస్ ఇంకొకటి అదర్ ప్రాబ్లం. సో దీనికి కాజెస్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అందరికీ ఉంటుందా? వన్స్ ఇన్ అ టైం అంటే ఎప్పుడో ఒకసారి ఇలా లెస్ దెన్ 1 minute లెస్ దెన్ 5 minutes జరగడం కామన్. అది ఎగ్జైట్మెంట్ వల్లనో లేదా చాలా రోజుల తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కలుసుకున్నప్పుడు త్వరగా రిలీజ్ అయిపోవడం, దిస్ ఇస్ ఆల్ నార్మల్ అండి. ఎప్పుడో ఒకసారి ప్రీమెచ్యూర్గా స్పర్మ్ రిలీజ్ అయితే దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. బట్ ఎవ్రీ టైం ఎంత గ్యాప్ ఇచ్చినా, సో వెంటనే కొంతమందికి వెంటనే చేసినా కూడా లెస్ దెన్ 1 minute అయిపోతుంటుంది అనమాట. ఇలా కంటిన్యూస్గా ఇలానే వస్తూ ఉంటే దిస్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ అ ప్రాబ్లం. సో దీంట్లో మనము ఎందుకు వస్తుంది అసలు అంటే దీనికి ఒక 4-5 రీజన్స్ ఉంటాయండి ఎందుకు అవుతుంది అనేది. ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్ యాంగ్జైటీ. సో బాగా స్ట్రెస్ ఉండడము, ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ కావాలి, ఇప్పుడు దీనికోసం మనం ట్రై చేయాలి, స్పర్మ్ రావాలి అని బాగా యాంగ్షియస్గా నర్వస్గా ఉన్న వాళ్ళల్లో త్వరగా రిలీజ్ అయిపోతుంది అనమాట. బికాస్ స్ట్రెస్ హార్మోన్స్, ఈ టెస్టోస్టిరోన్, ఈ స్పర్మ్ ప్రొడక్షన్, వీటన్నిటికీ స్ట్రెస్ హార్మోన్స్తో లింక్ ఉంటుంది. సో మీ స్ట్రెస్ లెవెల్స్ బాగా యాంగ్జైటీ ఉన్నా ఇలా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ టైం అలా అవ్వడం వల్ల నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ భయం వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. అయ్యో మళ్ళీ నా పార్ట్నర్ ముందు నేను షేమ్ఫుల్గా ఫీల్ అవుతానేమో అనే టెన్షన్ మళ్ళీ వాళ్ళ మైండ్లో ఉండి నెక్స్ట్ టైం కూడా అలాగే జరుగుతుంది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ దెమ్. అది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఆ టైం అనేది. సో దిస్ ఇస్ వన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా ఎక్సైట్ అవుతారు. అలాంటి వాళ్ళకి కూడా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో జనరలీ స్పర్మ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి, స్పర్మ్ కౌంట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉండడానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్ అండ్ టెస్టోస్టిరోన్ ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఐదర్ డిఫరెన్సెస్ వచ్చినా
లోవర్ టెస్టోస్టిరోన్ ఉన్నా, ప్రొలాక్టిన్ హై ఉన్నా, థైరాయిడ్ లెవెల్స్లో అప్ అండ్ డౌన్ ఉన్నా ఇలాంటి వాళ్ళలో కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావచ్చు. సో మనం జనరల్గా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నార్మల్గా మెడికేషన్ ఇవ్వకుండా దేనివల్ల వీళ్ళు ఎజాక్యులేషన్కి ప్రాబ్లం వస్తుందో కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే అప్పుడే సెట్ అవుతుంది. కొంతమందికి మంత్స్ తరబడి, ఇయర్స్ తరబడి మెడిసిన్ వాడుతూనే ఉంటారు, స్టిల్ నా ప్రాబ్లం సెట్ అవ్వలేదు, అసలు మెడిసినే వర్క్ చేయట్లేదని చెప్తారు. అలా ఎందుకు చెప్తారంటే వాళ్ళకి కాజ్ ఐడెంటిఫై అవ్వకపోవడం వల్ల. జస్ట్ 4-5 రీజన్స్ ఉంటాయండి. మనం ప్రాపర్గా రూల్ అవుట్ చేస్తే దీన్ని హ్యాపీగా ట్రీట్ చేసుకోవచ్చు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా చెక్ చేసుకోవాలి. సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఇది బయటపడుతుంది. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అండి. సో ఇన్ఫెక్షన్ అంటే మేల్స్లో ప్రోస్టేట్ అండ్ సెమైనల్ వెసికల్స్. సో సెమైనల్ వెసికల్స్ అంటే 2 స్మాల్ బ్యాగ్స్ లాగా ఉంటాయి. దాని లోపల నుంచే స్పర్మ్ బయటికి రిలీజ్ కావాలి. సో ఆ ఇన్ఫెక్షన్లో సెమైనల్ వెసికల్స్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే ఆ బ్యాగ్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు స్పర్మ్ని. ఇన్ఫెక్షన్ వల్ల బాగా ఇరిటబుల్గా ఉండి వెంటనే మనకు సెక్షువల్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవ్వగానే అది ఎజాక్యులేట్ చేసేస్తుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ ఉందా లేదా కూడా కనుక్కోవాలి. సో ఇది మనము యూరిన్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. అండ్ వీలాంటి వాళ్ళకి మేల్ పార్ట్నర్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీమేల్ పార్ట్నర్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ ఇంటర్కోర్స్ ఫీమేల్ కూడా కంప్లైంట్ చేస్తుంది. ఇంటర్కోర్స్ తర్వాతే నాకు బాగా యూరిన్లో మంట రావడము, బాగా వెజైనైటిస్, మంట, దురద ఇలా వస్తున్నాయని చెప్తారనమాట. సో ఫీమేల్ పార్ట్నర్ కంప్లైంట్ చేసినా కూడా మేల్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా కూడా రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో వన్ మోర్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్. అండ్ లాస్ట్ వచ్చేసి పెనిస్ ఎండింగ్ అంటే, సో పెనిస్లో గ్లాన్స్ పెనిస్ అని ఉంటుందన్నమాట, ద టిప్ ఆఫ్ ద పెనిస్. సో అది బాగా సెన్సిటివ్ పార్ట్. సో దాంట్లో నర్వ్ ఎండింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్స్లో డ్యామేజ్ అయినా కూడా, లేదా ఫైమోసిస్ అంటే ఫోర్ స్కిన్ అనేది చాలా గట్టిగా ఉన్నా, సో ఎక్కువ త్వరగా అవి హైపర్ స్టిమ్యులేట్ అయిపోతాయి. నర్వ్ ఎండింగ్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, స్కిన్కి ఏదైనా ఇంజురీయో డ్యామేజో ఉండడం వల్ల నర్వ్ ఎండింగ్స్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యి వెజైనాలో పెట్టగానే స్టిమ్యులేషన్ అయిపోయి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో పెనిస్లో కూడా ఏమైనా అలర్జీ, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక మోస్ట్ కామన్ థింగ్ డయాబెటీస్ అండి. ప్రొలాంగ్డ్ డయాబెటీస్ ఉన్నా, అసలు మీకు డయాబెటీస్ ఉందో లేదో తెలియకపోవచ్చు, బట్ ఓన్లీ సిమ్టమ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండొచ్చు. సో దీనివల్ల మీరు టెస్ట్ చేసి చూస్తే షుగర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో షుగర్తో ఏంటంటే ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్లస్ నర్వ్ ఎండింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మనం చూస్తుంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్. అండ్ వీటిని ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి? జనరలీ కాజ్ ఏదో ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టు మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఒక 4-5 డ్రగ్స్ ఉంటాయండి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్ చేయడానికి. వితిన్ 2 to 3 months కంటిన్యూస్ మనం డైలీ కోర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది అనమాట. సో SSRIs అంటే ఈ యాంటీ డిప్రెసెంట్స్ అనే మెడికేషన్ దీనికి కూడా పనిచేస్తుంది అనమాట. సో యాంటీ డిప్రెసెంట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రొలాంగ్డ్ ఎజాక్యులేషన్. సో వీటి వల్ల చాలా డిలేడ్గా ఎజాక్యులేషన్ అవుతుంది. సో దీన్ని మనం అడ్వాంటేజ్ లాగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. సో SSRIs అని వాడతాము. సో దట్ సెరటోనిన్ అనే హార్మోన్ ఎక్కువసేపు బాడీలో ఉండడం వల్ల ఎజాక్యులేషన్ కూడా మంచిగా డిలేడ్గా 10 minutes 15 minutes అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వయాగ్రా, మోస్ట్ కామన్, చాలామంది యూజ్ చేస్తారు. అది పెనిస్ హార్డెన్ అవ్వడానికి వాడే ట్యాబ్లెట్ అనమాట. అది దీనికి కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లిగ్నోకెన్ టాపికల్ స్ప్రేస్ ఉంటాయి. కొన్ని స్ప్రేస్ వాడడం వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రివెంట్ అవుతుంది. సో దీనివల్ల సెన్సిటివిటీ కొంచెం తగ్గి ఇది అనెస్థెటిక్ స్ప్రే అనమాట. సో పెనిస్ అంతా అనెస్థెటైజ్ అయిపోతుంది. సో దానివల్ల ఎక్సైట్మెంట్ రాకుండా కాసేపు డిలేడ్గా మెల్లిగా ఎజాక్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. మేల్స్ కూడా పెల్విక్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత స్పింక్టర్స్ అన్ని టైట్గా ఉండి వెంటనే రిలీజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ ఇవి అంటే మీ పెల్విక్ రీజియన్ని కాన్సన్ట్రేట్ చేసేటట్టు స్క్వాట్స్ కానీ, లేదా మీరు యూరిన్ మోషన్ వెళ్ళేటప్పుడు వాటిని స్టాప్ చేసుకోవడానికి ఏదైతే యాక్ట్ చేస్తారో, అంటే మోషన్ హోల్డ్ చేసేటప్పుడు, యూరిన్ని హోల్డ్ చేసేటప్పుడు మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్క్వీజ్ చేసి పట్టుకుంటారు. ఇలాంటి స్క్వీజింగ్ చేయడం వల్ల పెల్విక్ మజిల్స్ చాలా స్టిఫ్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల మీ ఎజాక్యులేషన్ కూడా మంచిగా టైంకి అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మీరు ఎజాక్యులేట్ చేసే టైంలో రిలీజ్ అవ్వకముందే గట్టిగా స్క్వీజ్ చేసి స్టాప్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. దీనివల్ల మళ్ళీ ఫీలింగ్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ ఎజాక్యులేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా రిపీటెడ్గా చేస్తుంటే దీంతో కూడా ఎజాక్యులేషన్ కొంచెం డిలే అవ్వచ్చు. సో దీన్ని స్టాప్ స్క్వీజ్ టెక్నిక్ అని అంటారనమాట.
సో ఇలాంటి టెక్నిక్స్ లేదా ఈ మెడికేషన్స్ ద్వారా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ని మీరు కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.